కింగ్డమ్ సినిమా ఫస్ట్ రివ్యూ. మరి సినిమా రాకముందే రివ్యూ అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. కాకపోతే ఈ కింగ్డమ్ సినిమాకు సంబంధించి ఇటు సెన్సార్ బోర్డ్ పూర్తయిపోయింది. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులకు కూడా సినిమా చూపించారు అనే ఒక విషయం అయితే బయటకొచ్చింది. మరి వాళ్ళు చెప్పిన రివ్యూ వింటే ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా చూడాల్సిందే, ఇంకా హిట్ అయిపోయింది అని కూడా అందరూ చాలా గట్టిగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. సో మరి విజయ్ దేవరకొండ గారి లైఫ్‌లో ఈ సినిమా అనేది ఒక టర్నింగ్ పాయింట్‌గా కాబోతుంది. మనం చాలామంది సెలబ్రిటీస్ లైఫ్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా టర్నింగ్ పాయింట్ అనేది రాదు. ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా అవకాశం ఉండకుండా ఖచ్చితంగా మంచి హై స్టేజెస్‌కి అయితే వెళ్తూ ఉంటారు. సో మరి అలాంటిది విజయ్ గారి లైఫ్‌లో కూడా ఈ యొక్క సినిమా అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అయితే సెన్సార్ బోర్డు పూర్తయిపోయింది. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ కొంచెం రక్తం మరకలు ఉండడం వల్ల వాటిని కలర్ చేంజ్ చేయండి అని చెప్పేసి అయితే సెన్సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ సినిమా 2 గంటల 46 నిమిషాల వరకు కూడా డ్యూరేషన్ వచ్చిందని కూడా మనం వింటూ ఉన్నాము. సో ఖచ్చితంగా సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత మన సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఈ సినిమా చూడడం జరిగిందంట. అందరి ప్రముఖుల్లో ఆయన కూడా ఒక చూసిన వాళ్ళలో. సో మరి ఆయన విజయ్ గారి గురించి చెప్పినటువంటి ఎలివేషన్ వింటే ఖచ్చితంగా సినిమా హిట్ అయిపోయిందిలే, అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా ఆలోచిస్తారో, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, సినిమాని ఏ విధంగా చిత్రీకరిస్తాడో మనందరికీ తెలిసిందే. సినిమాలు ఎంత మంచి హిట్ కొట్టాడో కూడా మనం తెలుసు. సో మరి అలాంటిది ఆయనే విజయ్ గారి గురించి ఇంత మంచి మాటలు చెప్పాడంటే డెఫినెట్లీ సినిమా హిట్టే అనమాట. సో మరి ఆయన ఏం చెప్పాడంటే విజయ్ గారి లైఫ్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నిట్లో కూడా ది బెస్ట్ యాక్టింగ్ అంటే ఈ సినిమాలో ఉంది. అండ్ ఈ సినిమా మొత్తంలో ఒక 40 నిమిషాల పార్ట్ ఉంది, అది చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి కూడా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. సో మరి ఆయన మాటలు విన్న తర్వాత అటు సందీప్ గారి ఫ్యాన్స్ కావచ్చు, విజయ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్గా ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కింగ్డమ్ సినిమా జూలై 31కి గ్రాండ్గా రాబోతుంది. అందరినీ కూడా ఖచ్చితంగా విజయ్ గారి లైఫ్లో ఈ సినిమా అనేది చాలా కీలకం అనమాట. ఎందుకంటే ఈ సినిమా కన్నా 2-3 సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా విజయ్ గారి ఫ్యాన్స్కి, విజయ్ గారికి ఇది ఒక కీలకమైన సినిమా, ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అని చాలా స్ట్రాంగ్గా వాళ్ళైతే అంటే ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి సినిమాని తీశారు. చాలామంది కూడా అన్నారు, ట్రైలర్ కూడా మనం చూసాం. ఆ ట్రైలర్లో కూడా విజయ్ గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా చూసాం మనము. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, అదేవిధంగా విలన్ క్యారెక్టర్లో వెంకటేష్ పివి గారు మలయాళ నటుడు. సో ఖచ్చితంగా చాలా అద్భుతంగా సినిమా వచ్చిందైతే మనము ట్రైలర్ను చూసి అయితే నమ్ముతున్నాం. అండ్ ఫస్ట్ రివ్యూ అంటే సినిమాని చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రముఖులు. చూడాలి మరి 31 జూలైకి వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ని సినిమా బద్దలు కొడుతుందని.